హాయ్ మై డియర్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం క్లోజ్డ్ పైపు ఓపెన్ పైపు రెండింటి కోసం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చి మనం లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, ఇది కూడా ఎస్ఐ క్వశ్చన్. ఓకేనా, మీకు ఓపెన్ పైప్ కానీ క్లోజ్డ్ పైప్ కానీ లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్ కానీ లేదంటే డాప్లర్ ఎఫెక్ట్ కానీ అడుగుతాడు. ఓకేనా, డాప్లర్ షిఫ్ట్ అనేది సిలబస్ నుంచి మీకు డిలీట్ చేశాడు. ఓకేనా, రెడ్యూస్ చేసిన దాంట్లో అదొకటి కూడా ఉంది మీకు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే లాస్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్, మోడ్స్ ఆఫ్ vibrations of stretched strings. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్స్. ఓకేనా, సాగదీసిన తీగలో కంపనాలు ఏర్పడుట. తెలుగు మీడియం వాళ్ళు సాగదీసిన తీగలో కంపన పరిమితులు. ఓకేనా, స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఏంటంటే సాగదీసిన తీగ. అంటే ఫర్ సపోజ్ ఒక తీగ తీసుకుని మనం రెండు వైపులా ఇలా పట్టుకుని స్ట్రైట్గా లాగ్ ఉంచామనుకోండి, ఇటువైపు ఎండు కూడా మనం స్ట్రైట్గా సాగదీసి ఉంచితే కనుక మధ్యలో ఎవరైనా వచ్చి జస్ట్ డిస్టర్బెన్స్ కలిగించారనుకోండి, ఈ విధంగా ఆ డిస్టర్బెన్స్ కలిగించినప్పుడు ఏమవుతుంది, దాంట్లో వైబ్రేషన్స్ అనేవి ఏర్పడతాయి. ఓకేనా, అంటే ఆ వైబ్రేషన్స్ అనేవి ఏర్పడేటప్పుడు ఎలా ఉంటుంది, మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏదైనా ఒక వాటర్లో మనం డిస్టర్బెన్స్ కలిగించామనుకోండి, ఏదైనా స్టోన్ వేసి చివరి ఎండ్కి వచ్చేసరికి దాని అంచు తగిలేసరికి ఏమవుతుంది, ఆ వేవ్స్ అనేవి తిరిగి రివర్స్ డైరెక్షన్లో మళ్ళీ మనకి వెనక్కి వస్తాయి. సేమ్ అదే విధంగా ఈ స్ట్రెచ్డ్ స్ట్రింగ్, ఫర్ సపోజ్ దిస్ ఈస్ ద 2 పాయింట్స్. ఓకేనా, ఈ 2 పాయింట్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ని మనం ఈ విధంగా సాగదీసి ఉంచామనుకోండి, ఈ స్ట్రింగ్ని సాగదీసి ఉంచాం, ఒక తీగని సాగదీసి ఉంచినప్పుడు దీంట్లో మధ్యలో మనం ఒక వైబ్రేషన్ అనేది కలిగించామనుకోండి, అది ఏమవుతుంది, వేవ్స్ రూపంలో ఏర్పడుతుంది కదా. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద వేవ్. అంటే ఫర్ సపోజ్ ఇలాగా వెళ్ళింది వేవ్, పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడ అంచును తగలగాలి, మళ్ళీ ఏమవుతుంది, రివర్స్ డైరెక్షన్లో వస్తుంది వేవ్ అనేది. ఓకేనా, సో ఆ వేవ్ ఈ విధంగా ఉంటుంది, అంతే కదా. ఫర్ సపోజ్ మనం ఏమైనా వేవ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇలాగా ఇంకొక స్ట్రెచ్డ్ స్ట్రింగ్ తీసుకున్నాం, ఆ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ లో ఏర్పడే వేవ్స్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇలా ఒక వేవ్ వెళ్ళింది, ఈ విధంగా ఒక వేవ్ వెళ్ళింది, ఇక్కడ అడ్డు తగిలింది కాబట్టి మళ్ళీ తిరిగి ఏమవుతుంది, రివర్స్ డైరెక్షన్ లో వస్తుంది. అంటే ఏమవుతుంది, ఈ డైరెక్షన్ లో వస్తుంది అనమాట తిరిగి. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది ఫుల్ వేవ్ అని, ఇక్కడ సకానుకుంటే హాఫ్ వేవ్ అని చెప్పాం. సో ఇది హాఫ్ వేవ్ కదా అవుతుంది, అంటే λ/2. దీని యొక్క వేవ్ లెంగ్త్ ఎంత అవుతుంది, λ/2. సో లెంగ్త్ n = λ/2. ఓకేనా, ఇది ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ చూసినప్పుడు. ఇది సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్, దిస్ ఈస్ ద సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. అలాగే థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ చూసాం అనుకోండి, ఇంకొక హాఫ్ వేవ్ యాడ్ అవుతుంది. ఓకేనా, ఈ హాఫ్ వేవ్కి ఇంకొక హాఫ్ వేవ్ ఎలా యాడ్ అయిందో థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ ఇంకొక హాఫ్ వేవ్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా, అలాగే నెంబర్ ఆఫ్ మోడ్స్ తీసుకున్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ వేవ్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ చూద్దాం. ఓకేనా, ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ చూసినప్పుడు మనకి ఏమని చెప్పాను, దీని యొక్క లెంగ్త్ L = λ/2. నేను ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ చూసాం ఈక్వేషన్ దాంట్లో, ఓపెన్ పైపు క్లోజ్డ్ పైప్లో ఫ్రీక్వెన్సీ ν = v/λ. అవునా, సో దాంట్లో λ అంటే మనం వేవ్ లెంగ్త్ కాలిక్యులేట్ చేసాం. ఇక్కడ L అనేది ఏంటి, లెంగ్త్ కదా, వేవ్ లెంగ్త్. సో వేవ్ లెంగ్త్ L = λ/2. ఓకేనా, వేవ్ లెంగ్త్ L = λ/2. ఇక్కడ మనం ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కాబట్టి λ1 అనుకుంటాం. ఓకేనా, λ1 = λ1/2. దాని నుంచి λ1 = ఏమవుతుంది, 2 × L కదా. λ1 = ఏమవుతుంది, 2 × L. λ1 = 2 × L. ఓకేనా, దీని నుంచి ఏం చేస్తామంటే, ఓకే చూడండి, λ1 = ఏమైంది మనకి 2L అయింది. ఓకేనా, ఇది వేవ్ లెంగ్త్ మనకి. సో దీని నుంచి మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసేది ఏంటి, ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్. ఫస్ట్ మొదటి కంపన పరిమితి. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అంటే మొదటి కంపన పరిమితి. ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ మొదటి కంపన పరిమితిలో మనకి వేవ్ లెంగ్త్. ఓకేనా, తరంగ పొడవు ఎంత అయింది మనకి, L = λ1/2.
2 వేవ్ లెంగ్త్. ఓకేనా? సో దీని నుంచి λ1 ఈక్వల్ టు ఏమైంది మనకి 2l అయింది. అంటే ఇక్కడ మనం దీన్ని తీసుకెళ్ళి వెలాసిటీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. దేంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం? వెలాసిటీ ఈక్వేషన్ ఎలా వస్తుందంటే ఫ్రీక్వెన్సీ, మీకు ఆల్రెడీ నేను ఐడియా ఉంది, ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు న్యూ బై లాంబ్డా అని రాసాం కదా, న్యూ ఈక్వల్ టు వి బై లాంబ్డా అని రాసాం కదా. సో దాని నుంచి ఏం రాస్తామంటే ఫ్రీక్వెన్సీ తెలుగులో పౌనపుణ్యం అంటాం, పౌనపుణ్యం. న్యూ ఈక్వల్ టు వి బై లాంబ్డా. ఓకేనా? ఫ్రీక్వెన్సీ న్యూ ఈక్వల్ టు వి బై లాంబ్డా అయితే ఇక్కడ వి అనేది ఏంటి? వెలాసిటీ. లాంబ్డా ఈజ్ ద వేవ్ లెంగ్త్. సో ఇక్కడ మనకి వి వెలాసిటీ కావాలనుకోండి ఏమవుతుంది? లాంబ్డా డివైడ్ చేస్తుంది, పక్క వస్తే ఇంటూ చేస్తుంది. సో వెలాసిటీ కావాలంటే వి ఈక్వల్ టు ఏమవుతుంది? న్యూ లాంబ్డా అవుతుంది. సో వెలాసిటీ తెలుగులో ఏమంటామంటే దీన్ని మనం వేగం. వెలాసిటీ వేగం ఈక్వల్ టు వేగం వి ఈక్వల్ టు న్యూ లాంబ్డా. వెలాసిటీ వి ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? న్యూ లాంబ్డా. ఓకేనా? ఇక్కడ లాంబ్డా అంటే ఫస్ట్ హార్మోనిక్, ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ కాబట్టి λ1. వి ఈక్వల్ టు ఏమవుతుంది? λ1. అంటే ఇక్కడ λ1 ప్లేస్లో ఎంత రాసుకోవచ్చు మనం? 2l రాసుకోవచ్చు కదా. అంటే వి ఈక్వల్ టు ఏమవుతుంది? న్యూ ఇంటూ 2l. అంతేనా? అంటే దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, దేన్ని λ1 ఈక్వల్ టు 2l, దీని ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ ఏమవుతుందంటే వి ఈక్వల్ టు న్యూ ఇంటూ λ1 ప్లేస్లో 2l సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఎంత అవుతుంది? వి ఈక్వల్ టు న్యూ ఇంటూ 2l. దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్. వి ఈక్వల్ టు న్యూ ఇంటూ 2l, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ మనం ఆల్రెడీ ట్రాన్స్వర్స్ వేవ్స్ రాసాం మనం. దేంట్లోని? ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆఫ్ వెలాసిటీ వి ఈక్వల్ టు, మీకు ఫార్ములా ఏంటంటే ట్రాన్స్వర్స్ వేవ్ తిర్యక్ తరంగం. ట్రాన్స్వర్స్ వేవ్ అంటే తిర్యక్ తరంగం. తిర్యక్ తరంగ వేగం, ట్రాన్స్వర్స్ స్పేస్ వెలాసిటీ, తిర్యక్ తరంగ వేగం ఫార్ములా వి ఈక్వల్ టు √T/μ ఫార్ములా మరి మీకు. వి ఈక్వల్ టు ఏంటి? √T/μ. వి ఈక్వల్ టు √T/μ. ఓకేనా? దిస్ ఈస్ ద థర్డ్ ఈక్వేషన్. ఇక్కడ వి ఈస్ ద వెలాసిటీ, వేర్ టీ ఈక్వల్ టు టెన్షన్, వేర్ టీ ఈస్ ద టెన్షన్, తన్యత. తెలుగులో ఏమంటాం? తన్యత. అండ్ మ్యూ ఈజ్ ద డెన్సిటీ, సాంద్రత. మ్యూ ఈజ్ ద డెన్సిటీ. మీకు కావాలంటే రాసుకోండి. వి ఈక్వల్ టు √T/μ, వేర్ టీ ఈక్వల్ టు టెన్షన్ అండ్ మ్యూ ఈక్వల్ టు డెన్సిటీ. ఓకే, ఇప్పుడు చూడండి మనకి సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది? వి ఈక్వల్ టు మ్యూ ఇంటూ టీఎల్, మ్యూ ఇంటూ 2l వచ్చింది. అలాగే థర్డ్ ఈక్వేషన్ వి ఈక్వల్ టు ఏమొచ్చింది? √T/μ. సో ఇది వి ఈక్వల్ టు, ఇది వి ఈక్వల్ టు, ఇది వెలాసిటీ. సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేయొచ్చు కదా మనం. అంటే ఫ్రమ్ సెకండ్ అండ్ థర్డ్ ఈక్వేషన్స్ నుంచి, ఫ్రమ్ 2 and 3, ఈ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? న్యూ ఇంటూ 2l ఈక్వల్ టు √T/μ. √T/μ. ఓకేనా? దీని నుంచి ఓన్లీ న్యూ కావాలనుకోండి, ఇక్కడ 2l అనేది డివైడ్ ఇంటూ చేస్తుంది, ఆ పక్క వెళ్తే ఏమవుతుంది? డివైడ్ చేస్తుంది. అంటే ఏమని రాసుకోవచ్చు మనం దాన్ని? న్యూ ఈక్వల్ టు 1/2l ఇంటూ √T/μ. న్యూ ఈక్వల్ టు ఏమైంది? ఈ 2l ఈ పక్క వస్తే డివైడ్ చేస్తుంది కాబట్టి 1/2l ఇంటూ √T/μ. ఓకేనా? ఇదేంటి మనకి ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ తీసుకుంటే. అలా కాకుండా సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వేవ్ లెంగ్త్ ఎంత అవుతుంది? లాంబ్డా. అంటే ఇక్కడ ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది? లాంబ్డా అని తీసుకుంటాం. అంటే ఎల్ ఈక్వల్ టు లాంబ్డా అంటే λ2, సెకండ్ మోడ్ కాబట్టి λ2 అనుకుంటాం. దాని నుంచి λ2 ఈక్వల్ టు ఎల్ అని రాసుకుంటాం కదా. λ2 ఈక్వల్ టు ఏమవుతుంది? ఎల్. అదే ప్రకారంగా మనం ఇదంతా చేసుకొస్తాం. ఫ్రీక్వెన్సీ కాలిక్యులేట్ చేస్తాం, దాని నుంచి వెలాసిటీ కాలిక్యులేట్ చేస్తాం, రెండింటిని ఈక్వల్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుందంటే మనకి వి ఈక్వల్ టు న్యూ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2/2l ఇంటూ √T/μ అవుతుంది. సెకండ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్లో 2/2l అవుతుంది. అదే థర్డ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్లో అయితే 3/3l ఇంటూ √T/μ. అంటే పైన మారుతుంది మనకి. అలాగే నెంబర్ ఆఫ్ టర్న్స్, మనం నెంబర్ ఆఫ్ మోడ్స్ తీసుకున్నాం అనుకోండి,
నెంబర్ ఆఫ్ మోడ్స్. అంటే ఫర్ సపోజ్ పీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మోడ్స్ అనుకున్నాం అనుకోండి. ఆ నెంబర్ ఆఫ్ మోడ్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి న్యూ ఈక్వల్ టు p/2l ఇంటూ రూట్ t/μ. p/2l ఇంటూ రూట్ t/μ. అంటే వేర్ p ఈజ్ వ్యారీస్ ఫ్రమ్ 1, 2, 3 అండ్ సో ఆన్. అంటే 1 అయితే కనుక ఇది ఫస్ట్ మోడ్ 1/2l అని తీసుకుంటాం. అదే p ప్లేస్లో 2 రాసామనుకోండి సెకండ్ మోడ్ 2/2l ఇంటూ రూట్ t/μ. అండ్ థర్డ్ తీసుకుంటే అది అంటే నెంబర్ ఆఫ్ మోడ్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి. మోడ్స్ ఆఫ్ వైబ్రేషన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగలో కంపన పరిమితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఫస్ట్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ తీసుకుంటే కనుక వేవ్ లెంగ్త్ ఫస్ట్ హాఫ్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ మనకి λ/2 కాబట్టి L ఈక్వల్ టు λ/2 అవుతుంది. దాని నుంచి λ1 కావాలంటే కనుక ఏమవుతుంది 2 ఇంటూ L అవుతుంది. దాని నుంచి ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ మీకు ఆల్రెడీ తెలుసు. అంటే దీంట్లో డైరెక్ట్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి ఉంటుందంటే V ఈక్వల్ టు μ λ అని రాస్తాడు మీకు మెటీరియల్ ఇచ్చిన ఎక్కడ ఇచ్చిన. కాకపోతే మీకు డైరెక్ట్ ఈక్వేషన్ కాకుండా మీకు న్యూ ఎలా వచ్చింది V అని తెలియాలంటే మీకు ఆల్రెడీ తెలిసిన దాంట్లో ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్లో చేశారు. న్యూ ఈక్వల్ టు V/λ. దాని నుంచి V ఈక్వల్ టు ఏం రాసుకుంటాం మనం న్యూ ఇంటూ λ. సో అదే రాసాం ఇక్కడ λ1 అనుకోండి. ఇది ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి ఫస్ట్ వేవ్ కాబట్టి λ1. V ఈక్వల్ టు న్యూ λ. ఓకేనా. న్యూ λ1. λ1 అంటే 2l సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఓకేనా. 2l ఇంటూ న్యూ ఇంటూ 2l. సేమ్ అలాగే ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆఫ్ వెలాసిటీ. ఓకేనా. తిర్యక్ తరంగ వేగం V ఈక్వల్ టు రూట్ t/μ ఫార్ములా అది. ఓకేనా. T అనేది టెన్షన్, న్యూ అనేది డెన్సిటీ. సో ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేస్తే న్యూ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి న్యూ ఇంటూ 2l ఈక్వల్ టు రూట్ t/μ. మనకు ఓన్లీ న్యూ కావాలి కాబట్టి 2l నా పక్కకు పంపిస్తే కనుక న్యూ ఈక్వల్ టు ఏమవుతుంది 1/2l ఇంటూ రూట్ t/μ. ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కంటిన్యూషన్ ఏంటంటే మీకు 3 లాస్ ఉంటాయి. లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఓకేనా. లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే సాగదీసిన తీగలో మనకి తిర్యక్ తరంగాలు ఎలా ఏర్పడతాయి. ఈ 3 లాస్ ఉంటాయి దాంట్లో. ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఓకేనా. చూద్దాం. చూడండి. లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. సాగదీసిన తీగలో తిర్యక్ కంపన సూత్రాలు. సాగదీసిన తీగలో తిర్యక్ కంపన సూత్రాలు దాంట్లో రాసుకోండి. దాంట్లో ఫస్ట్ లా తిర్యక్ కంపన సూత్రాలు. దీంట్లో ఫస్ట్ లా చూడండి. ఫస్ట్ లా ఏంటంటే మీకు ట్రాన్స్వర్స్ వేవ్స్ తీసుకున్నారనుకోండి. ఫస్ట్ లా మనకి ఇక్కడ న్యూ తెలుసు, V తెలుసు, T తెలుసు, మ్యూ తెలుసు. ఇక్కడ మనకి L కూడా తెలుసు. L అంటే ఏంటి వేవ్ లెంగ్త్ అన్న. L అనేది ఏంటి వేవ్ లెంగ్త్. T అంటే టెన్షన్, మ్యూ అంటే డెన్సిటీ. ఓకేనా. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ లా ఏంటంటే టోటల్ ఫ్రీక్వెన్సీ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ న్యూ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని దేంతో డిఫైన్ చేస్తాం న్యూ. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్. వేవ్ లెంగ్త్. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంగ్త్ అంటే 1/L. ప్రపోర్షనల్ అంటే L రాసుకుంటాం. ఇన్వర్స్లీ అన్నాం కాబట్టి 1/. ఓకేనా. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంగ్త్. ఓకేనా. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంగ్త్ అంటే తెలుగులో ఏమంటాం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్రాథమిక పౌనపున్యం న్యూ. ప్రాథమిక పౌనపున్యం అనేది పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. ప్రాథమిక పౌనపున్యం పొడవుకి ఎలా ఉంటుంది విలోమానుపాతంలో ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది న్యూ ప్రపోర్షనల్ టు 1/L. దీన్ని ఈక్వల్ కాన్స్టెంట్ కింద రాసుకోవాలనుకోండి ఏమవుతుంది ఇక్కడ మనకి న్యూ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ K ఇంటూ 1/L. అంటే ఇక్కడ ప్రపోర్షనల్ తీయాలంటే కాన్స్టెంట్ ఏదో పెట్టుకుంటాం కాబట్టి K ఇంటూ 1/L. ఇక్కడ L అనేది బై చేస్తుంది, పక్క వస్తే ఇంటూ చేస్తుంది. అంటే న్యూ ఇంటూ L ఈక్వల్ టు కాన్స్టెంట్ K. న్యూ ఇంటూ L ఈక్వల్ టు కాన్స్టెంట్
కే. సంథింగ్ ఏదైనా అనుకోవచ్చు మీరు. న్యూ ఇంటూ ఎల్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే. దిస్ ఈజ్ ద ఫస్ట్ లా. ఓకేనా, చూడండి ఒకసారి. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది లెంగ్త్. సో దాన్ని ఏం రాస్తాం, న్యూ ప్రపోర్షనల్ టు 1/L. ప్రాథమిక పౌనఃపున్యం తరంగ పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. దాని నుంచి ఏం రాస్తాం, న్యూ ఈక్వల్ టు కే ఇంటూ 1/L. మీరు డెఫినేషన్ రాసుకోండి, అది నేను చెప్పింది పాస్ చేసుకుని రాసుకుంటూ ఉండండి. న్యూ ఈక్వల్ టు కే ఇంటూ 1/L. దాని నుంచి న్యూ ఎల్ ఈక్వల్ టు ఏమవుతుంది, కాన్స్టెంట్. ఇక్కడ మనకి టెన్షన్ టీ అండ్ డెన్సిటీ న్యూ ఈజ్ కాన్స్టెంట్, వేర్ టీ న్యూ ఆర్ కాన్స్టెంట్స్, వేర్ టీ ఈస్ ద టెన్షన్ అండ్ న్యూ ఈజ్ ద డెన్సిటీ. టెన్షన్ తన్యత, డెన్సిటీ సాంద్రత. టీని ఇంగ్లీష్లో టీని టెన్షన్ అంటాం, తెలుగు మీడియం వాళ్ళు ఏంటంటే తన్యత, న్యూ డెన్సిటీ సాంద్రత. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ సెకండ్ లా. సెకండ్ లాలో ఏంటంటే మీకు ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ న్యూ, ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్. అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది టెన్షన్. స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్ అంటే న్యూ ఈ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, టీ ఈజ్ ద టెన్షన్. ఇక్కడ రూట్ కదా, సో ఇది ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్. ప్రాథమిక పౌనఃపున్యం అనేది తలతన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ప్రాథమిక పౌనఃపున్యం తలతన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇదే సెకండ్ లా. దీంట్లో కూడా మనం కాన్స్టెంట్ రాసుకోవచ్చు. న్యూ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ కాన్స్టెంట్ కే ఇంటూ రూట్ టీ. పైన అలా రాసాం, అలాగే అక్కడ కే అనేది కాన్స్టెంట్. న్యూ ఈక్వల్ టు కే ఇంటూ రూట్ టీ. ఓకేనా, ఇక్కడ ఇంటూ రూట్ టీ ఈ పక్క వస్తే బై చేస్తుంది కదా, అంటే న్యూ బై రూట్ టీ. న్యూ బై రూట్ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే. న్యూ బై రూట్ టీ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే. ఓకేనా, ఇక్కడ వేర్ కే ఈజ్ ద కాన్స్టెంట్. సేమ్ ఇందాక ఇక్కడ మనకి టీ మ్యూ కాన్స్టెంట్స్, ఇక్కడ ఓన్లీ మ్యూ గురించి టీ గురించి చెప్పాం. సో ఇక్కడ ఏమైనా కాన్స్టెంట్స్ అవుతాయి, మ్యూ అండ్ ఎల్. ఎల్ అండ్ మ్యూ ఆర్ ద కాన్స్టెంట్స్. ఎల్ కామా మ్యూ కాన్స్టెంట్స్ ఇన్ సెకండ్ కేస్. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ కేస్. థర్డ్ లా చూడండి. థర్డ్ లాలో ఏమవుతుందంటే మీకు ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది డెన్సిటీ. స్క్వేర్ రూట్ ఆఫ్ ది డెన్సిటీ. సో న్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√μ. న్యూ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/√μ, వేర్ మ్యూ ఈజ్ ద డెన్సిటీ. సేమ్ కాన్స్టెంట్స్ రాసుకోవాలంటే ప్రపోర్షనల్ తీసి కాన్స్టెంట్ రాసుకుంటాం. న్యూ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే ఇంటూ 1/√μ. ఇక్కడ 1/√μ బై చేస్తుంది, పక్క వస్తే ఇంటూ చేస్తుంది కాబట్టి న్యూ ఇంటూ √μ అవుతుంది. న్యూ ఇంటూ √μ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే. న్యూ ఇంటూ √μ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే. ఇక్కడ ఏం కాన్స్టెంట్స్ అవుతాయి మనకి ఇప్పుడు ఈ కేసులో, లెంగ్త్ ఎల్ అండ్ టెన్షన్ టీ ఆర్ ద కాన్స్టెంట్స్. ఎల్ టీ కాన్స్టెంట్స్. ఎల్ అండ్ టీ ఆర్ ద కాన్స్టెంట్స్. ఓకేనా, దీంట్లో మీరు రాసుకోండి. లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రక్చర్ స్ట్రింగ్ అని పెట్టి ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా. ఫస్ట్ లా అని పెట్టి డెఫినేషన్ రాయండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ది వేవ్ లెంగ్త్. ఓకేనా అని చెప్పేసి రాసుకుని హియర్ టెన్షన్ టీ అండ్ డెన్సిటీ మ్యూ ఆర్ ద కాన్స్టెంట్స్ అని రాసుకుని ఈ ఈక్వేషన్స్ రాసుకుంటారు. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాస్తారు, ప్రాథమిక పౌనఃపున్యం అనేది తరంగ పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ తన్యత, సాంద్రత, స్థిరాంకాలు అని రాసి ఇది రాసుకుంటాం. అలాగే సెకండ్ లా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ రూట్ ఆఫ్ ది టెన్షన్. హియర్ లెంగ్త్ అండ్ డెన్సిటీ ఆర్ ద కాన్స్టెంట్స్ అని చెప్పి ఇది రాసుకుంటాం. ఓకేనా, తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారంటే ప్రాథమిక పౌనఃపున్యం అనేది తలతన్యత యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ తరంగ పొడవు, సాంద్రత, స్థిరాంకాలు అని చెప్పి ఇది రాసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ లా,
Fundamental frequency is directly proportional, is inversely proportional to the square root of the density. Okay, so nu proportional, nu equal to k into 1 by root mu. Here length, wavelength and tension T are the constants. ప్రాథమిక పౌనపున్యం అనేది సాంద్రత యొక్క వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ తరంగ పొడవు, తన్యత, స్థిరాంకాలు అని రాసుకోండి. ఓకేనా, ఇది ఎస్ఐ క్వశ్చన్. ఇందాక నేను ఇంతకు ముందు చెప్పింది ఇది కలిపిస్తాడు. ఓకేనా, కలిపి రాయవలసి ఉంటుంది. ఓకేనా, కేర్ఫుల్గా చూసుకోండి, రాయండి, డయాగ్రామ్స్ అయ్యి నీట్గా వేయండి. నాకు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లో. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.